నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను అంకిత ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ కనిపిస్తే చాలు ఆయనని విమర్శించడానికి ముందుండేవారు ఎప్పుడు చూసినా ఆయన్ని ఏదో ఒక రకంగా విమర్శిస్తూ ఉండేవారు ఎప్పుడు చూసినా ఆయనకి 3 పిల్లలు ఉన్నారు రాజకీయాలకు అసలు ఆయన అర్హుడు కాదు అని ఎప్పుడు చూసినా జగన్మోహన్ రెడ్డి అనేకమైన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు అయితే పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఆయన అట్లా కామెంట్స్ చేయొద్దు నా పైన అని చెప్పి కూడా ఒకానొక సందర్భంలో పవన్ కళ్యాణ్ విసిగిపోయిన సందర్భం కూడా చూసి నా 4 పిల్లం జగన్మోహన్ రెడ్డి అనే కామెంట్స్ కూడా చేయడం అయితే మనం అందరం చూసాము అయితే రీసెంట్గా చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి పిఠాపురం వెళ్ళారు కానీ పిఠాపురం వెళ్ళినా కూడా పవన్ కళ్యాణ్ పై ఎలాంటి కామెంట్స్ చేయకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది సో ఇప్పుడు చూసుకున్నట్లయితే కాపుల బ్లూ మీడియా అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మారిపోయాడంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది ఈ వార్త సో ఇదే టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు పొలిటికల్ సీనియర్ అనలిస్ట్ దుర్గా కుమార్ సార్ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ నమస్కారం అంతా మన వీక్షకులకు కూడా నమస్కారం సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చూసినా అంటే పవన్ కళ్యాణ్ కనిపిస్తే చాలు ఆయన పైన ఏదో ఒక కామెంట్స్ చేస్తూ ఉంటారు అనేసి అందరికీ తెలిసిన విషయమే ఎప్పుడూను అయితే ఒకానొక సందర్భంలో పవన్ కళ్యాణ్ కూడా ఆయన కామెంట్స్కి విసిగిపోయి ఎందుకు ఇలా చేస్తారు ఇలాంటి కామెంట్స్ చేయకండి నా 4 పిల్లం మీరే ఎందుకు నేను 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాను అనేసి ఎప్పుడు అనకండి అనేసి అనే సందర్భం కూడా మనమైతే చూసాము సో రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి పిఠాపురం వెళ్ళినప్పుడు అసలు పవన్ కళ్యాణ్ గురించి ఏమీ మాట్లాడలేదు అనేసి అందరూ ఒక ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు సో అసలు ఎందుకు ఇలా అంటే నిజంగానే ఇప్పుడు చూస్తేనేమో కాపుల బ్లూ మీడియాలో జగన్మోహన్ రెడ్డి మారిపోయాడంట అన్న ఒక కామెంట్స్ అయితే మనం బాగా వింటున్నాము సో ఏంటంటారు ఇది ఒక సామెత ఉందమ్మా ఓడలు బళ్ళు ఓడలు అవుతాయి అని అదే సామెత ఇక్కడ వీళ్ళిద్దరికీ కూడా వర్తిస్తుంది ఒకప్పుడు కేవలం ఒక్క సీటు మాత్రమే గెలిచిన పవన్ కళ్యాణ్ గారు అసలు ఆ తర్వాత ఆ ఒక్కళ్ళు కూడా వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళటం ఈ జగన్మోహన్ రెడ్డికి పవన్ కళ్యాణ్ గారిని చూస్తే ఎక్కడ లేని వ్యంగ్యం వచ్చేది ఆయన్ని చాలా చలోక్తిగాను అంటే వ్యంగ్యంగా మాట్లాడేవాడు అసలు ఆయన ఒక నాయకుడా ఆయనకి ఏం బలం ఉంది ప్రజల్లో అసలు ఆయనకి రాజకీయాలంటే ఏం తెలుసు అనే ఒక తక్కువ భావంతో మాట్లాడేవాడు చులకన భావంతో మాట్లాడేవాడు కానీ ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మాట్లాడినా ఆయన తను ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి గురి కావటం కానీ తను డౌన్ అవటం కానీ లేదు ఎప్పుడు ధైర్యంగానే ఎదుర్కొన్నాడు చాలా మర్యాదగానే సంయమనంతోనే సమాధానం చెప్పాడు ఆయన ముఖ్యంగా మరీ వ్యక్తిగతంగా ఆయన భార్యల గురించి అంటే 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడని మాట్లాడేవాడు తర్వాత కార్లు మార్చినట్టు భార్యలు మారుస్తాడని కూడా మాట్లాడేవాడు తర్వాత ఈయన్ని ఒక దత్తపుత్రుడు అని మాట్లాడేవాడు అంటే మోడీ గారికి ఒక దత్తపుత్రుడు ఇతను అని తర్వాత అట్లాగే చంద్రబాబు నాయుడు గారికి ఒక అంటే ఎట్లా మాట్లాడేవాడు అంటే ఒక చేతికర్రలాగా అంతే అంతకన్నా ఈయనకి పెద్ద పాత్ర లేదన్నట్టుగా మాట్లాడేవాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని మాటలు అన్నప్పుడు కూడా ఆయన ఒకటే చెప్పేవాడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒక పార్టీకి అధ్యక్షుడు మీరు హుందాగా మాట్లాడండి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అదే చెప్పాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మీరు ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు మీరు మాట్లాడేది హుందాతనంగా ఉండాలి ప్రజా జీవితంలో ఉన్నాం మనందరం ఉన్నని కానీ ఎప్పుడు కూడా ఆయన ఆ విషయాలను ఖాతరు చేయాల నేను కూడా మాట్లాడగలను నాకు సంస్కారం అడ్డం వస్తుంది లేకపోతే నేను మీ కుటుంబాల గురించి కూడా మాట్లాడగలనని కూడా చెప్పాడు ఆ సందర్భంలో ఒక ప్రకటన కూడా చేశాడు ఆయన వాళ్ళ కుటుంబాల్లో 2వ పెళ్ళిళ్ళు గత 3 తరాల నుంచి ఎన్ని జరుగుతున్నాయి అనేది కొంతమంది లేడీస్ పెళ్ళిళ్ళ గురించి కూడా ఆయన ప్రస్తావించాడు అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏం తగ్గలేదు ఇట్లాగే మాట్లాడాడు ఆఖరికి కడుపు మండిపోయి పవన్ కళ్యాణ్ గారు నాకు 3 పెళ్ళిళ్ళు అవ్వలేదు తర్వాత ఇప్పుడు ఇంకో పెళ్ళికి కూడా రెడీగా ఉన్నాడంటే నా 4వ పెళ్ళమే జగన్మోహన్ రెడ్డి అని కూడా ఒక వాత పెట్టినట్టుగా చెప్పాడు ఇక్కడ మాత్రం కొంచెం షాక్ తిన్నాడు అది ప్రజల్లో బాగా వెళ్ళిపోయింది వైరల్ అయింది ఒక రకంగా జగన్మోహన్ రెడ్డికి ఒక నైతికంగా ఒక షాక్ ఇచ్చాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ పట్టించుకోనట్టుగా ముందుకెళ్ళాడు కానీ నైతికంగా పార్టీ కూడా షాక్కు గురైంది ఎప్పుడైనా పదే ఒక అంటే తగ్గి ఉన్నాడు కదా అని మాట్లాడితే ఎవరైనా అక్కడి నుంచి వచ్చే షాకింగ్ రియాక్షను ఎలా ఉంటుంది అనేది ఎవరు చెప్పలేడు అలాంటి దెబ్బతిన్నాడు తర్వాత ఈయన జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు
దగ్గర ఒక వ్యక్తిత్వం లేకుండా ఆయనతో పాటు శైలి అవుతున్నాడు. ఈయనకంటూ ఒక విధానం లేదు, రాజకీయం తెలీదు. ఈయన్ని చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా ఉపయోగించుకుంటున్నాడు తప్ప ఈయనకి జరిగే మేలేం లేదని అట్లా వాళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్స్ పెట్టడానికి, అంటే విభేదాలు సృష్టించడానికి కూడా ప్రయత్నించాడు. ఈయనకి సినిమాలే సెట్ అవుతాయి, రాజకీయంగా ఈయన పనికిరాడు అన్నాడు. అసలు ఇతను ఎమ్మెల్యేగా కూడా మళ్ళీ కూడా గెలవలేడని కూడా కామెంట్లు చేశాడు. ఇక ఇదే అదునుగా వాళ్ళ మహిళా నాయకురాళ్ళు కానీ ఇతరులు కూడా ఈయనని గేట్ దగ్గర కూడా టచ్ చేయనివ్వు అని చెప్పారు, ఎమ్మెల్యేగా రానివ్వు అని. అంటే వాళ్ళ చేతిలో ఉన్నట్టు. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే కిందసారి 151 సీట్లు గెలిచిన జగన్మోహన్ రెడ్డి చరిష్మా ముందు, ఆయనకున్న ప్రజాకర్షణ ముందు అసలు ఈయన వెలవెలబోతాడు, అసలు గెలవలేడు. ఈసారి మేము 175 సీట్లు కూడా గెలవగలుగుతాము, మేము సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసాం అనుకున్నారు. కానీ అంతకు మించిన తీవ్రమైన అవినీతి జరిగింది, ప్రజల మీద దాష్టీకాలు జరిగినాయి, ప్రజా వ్యతిరేక పరిపాలన జరిగింది, ప్రజలంతా ఈయన మీద కారాల మిరియాలు నూరుతున్నాడన్న సంగతి వాళ్ళు గ్రహించుకోలేకపోయారు. వాళ్ళ పార్టీ ఎంత బలహీనపడిందని వాళ్ళు తెలుసుకోలే. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి నాడి ఆయన పట్టుకోలేకపోతున్నాడు, ప్రజలతో మమేకం అవ్వలేకపోతున్నాడు అనుకున్నాడు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ప్రజల్లోకి వచ్చినా ప్రజల సమస్యల మీదే వచ్చాడు. ప్రజల సమస్యల కోసమే నేను పోరాడతాననేవాడు. అట్లా అనేక ఇష్యూస్ని ఆయన టేకప్ చేసి కూడా సక్సెస్ఫుల్గా ఉద్దానం కిడ్నీస్ కానివ్వండి, తర్వాత రాజధాని పక్కన ఒక ఊర్లో రోడ్లు వేస్తూ అవన్నీ ఇళ్ళు కూల్చేసిన సంఘటనలో కానివ్వండి, తర్వాత వైజాగ్ కూడా ప్రజలకి వినతి పత్రాలు తీసుకోవడానికి వెళ్తే ఆయన్ని హోటల్లోనే నిర్బంధం చేసి బయటికి రానివ్వలేదు, వాళ్ళ కార్యకర్తల మీద దాడులు చేశారు. అట్లా పవన్ కళ్యాణ్ గారు అసలు ఎప్పుడన్నా ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నాడంటేనే ఆయన మీద నిర్బంధాలు పెట్టారు. ఓ రకంగా ఆయన స్వేచ్ఛగా ప్రజల్లోకి కూడా వెళ్ళనివ్వని పరిస్థితి. తర్వాత ఆయన మీద వ్యక్తిగతంగా విమర్శలు చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒకటి ఏం మర్చిపోయాడంటే, పవన్ కళ్యాణ్ గారికి ఒక సామాజిక వర్గంలో ఒక స్థాయి పలుకుబడి ఉంది. సపోజ్ కాపులు కానీ, బలిజాస్ కానీ, ఒంటరి ఇలాంటి క్యాస్ట్ అయితే కాపుకి సమాంతరంగా ఉండే కులాలు ఈయన్ని ఒక నాయకుడిగా తమ ప్రతినిధిగా చూసుకున్నారు పవన్ కళ్యాణ్ని. కానీ పవన్ కళ్యాణ్ గారి మీద పదే పదే ఇలాంటి విమర్శలు చేయటం వలన వాళ్ళ మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి. అది ఆయన గమనించుకోలేదు. ఆయన ఏమనుకున్నాడంటే, కాపులు కానీ ఇతరులు ఎవరైనా సరే నాకు తప్ప వేరే వాళ్ళకి ఓటేయరు, నేనే ఏకైక నాయకుడిని, ఏకఛత్రాధిపత్యంగా నేను ఒక 30 ఏళ్ల పాటు పరిపాలించగలను, ఇలాంటి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఎంతమంది, చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఎంతమంది వస్తే మాత్రం నాకు జరిగే నష్టం ఏంటి అంటే, అప్పుడు ఏమనుకున్నాడంటే 151 స్థానాలు ఇవ్వటం అనేది తనకి ప్రజల్లో ఉన్న బలం అనుకున్నాడు. కానీ పవన్ కళ్యాణ్ గారు టీడీపీ తెలుగుదేశం విడివిడిగా పోటీ చేయటం వలన ఓట్లు చీలిపోయి తనకు లబ్ధి జరిగిందనేది ఆయన గ్రహించలా. ఆయనకేం పెద్ద పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు ఏం రాలేదు వీళ్ళిద్దరికి మించి, కానీ వీళ్ళు విడిగిపోవటం వలన పడిపోయారు. అది వీళ్ళు గ్రహించారు. అతనికేమి ప్రజల్లో పలుకుబడి లేదు, మనం ఓట్లు చీల్చుకోవటం వలన అతను లబ్ధి పొందుతున్నాడు, అందుకని ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేయాలి. మనం రెండోది ఏంటంటే, ఇతను ప్రజా వ్యతిరేక పరిపాలన చేస్తున్నాడు, ప్రజల కోసం మనం పోరాడుతున్నాం కాబట్టి ప్రజల కోసమైనా మనం డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అనేది ఉండకూడదు, ఇద్దరం ప్రజాక్షేమం కోసమే ప్రయత్నిస్తున్నాం. తెలుగుదేశం కూడా గతంలో మంచి రిప్యుటేషన్ ఉంది, కానీ ఈ ఓట్ల విభజన జరగటం అనేదే మనకు దెబ్బ కొడుతుంది. తర్వాత మన ఇద్దరు కూడా ప్రజలకి సెంట్రిక్గా పనిచేస్తున్నాం, ప్రజల కేంద్రంగాను అనేది పవన్ కళ్యాణ్ గారు ముందే గ్రహించాడు. ఆయన పదే పదే ఏ సందర్భం వచ్చినా తెలుగుదేశంతో నేను కలిసి ఉంటానని చెప్తా వచ్చాడు. నువ్వు తెలుగుదేశంతో కలిసి ఉంటాం తప్ప నీకు వేరే గత్యంతరం లేదు, నువ్వు ఒంటరిగా నువ్వు రాజకీయాల్లో తట్టుకోలేవు అని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసిన టైంలో కానీ, తర్వాత పవన్ కళ్యాణ్ గారిని వైజాగ్లో దిగ్బంధించిన టైంలో కానీ ఒక క్లారిటీకి వచ్చాడు ఆయన. ఈ జగన్మోహన్ రెడ్డిని మనం విడిగా ఎదుర్కోలేము, బాగా ప్రజల్లో బలం ఉన్న తెలుగుదేశం లాంటి పార్టీ ఉంటే తప్ప నేను ఎదుర్కోలేనది గ్రహించాడు. ఆ రోజు వెంటనే ఆయన విజయవాడ వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కలవటంతో పాటు మేమిద్దరం కలిసి పనిచేస్తామని స్పష్టంగా చెప్పాడు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా తను అక్కడికి వెళ్ళి రాజమండ్రి వెళ్ళటానికి ప్రయత్నించినప్పుడు కోదాడలోనే ఆయన్ని ఆపేశారు. ఎదురొచ్చి మరి ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆయన నెలనొక్క దిగి రోడ్డు మీద ఆయన బైఠాయించి నిరసన తెలియజేశాడు. ఎట్టగేలకు ఆయన్ని ఎలవ్ చేసినప్పుడు కూడా ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గరే చంద్రబాబు నాయుడు గారిని పలకరించి బయటికి రాగానే ఆయన అనౌన్స్మెంట్ ఇచ్చాడు, నేను చంద్రబాబు నాయుడు గారితో ఎన్నికల్లో కూటమిలో పనిచేస్తాం, బీజేపీని కూడా నేను ఆహ్వానించేందుకు
ప్రయత్నిస్తాను. ఆ విధంగా ఆయన ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి, వాళ్ళ పార్టీ నుంచి ఎటువంటి విమర్శలు వచ్చినా, వ్యంగ్యంగా మాట్లాడినా అన్ని అవమానాలని దిగమింగాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైంది ఏంటంటే, నేను పవన్ కళ్యాణ్ గారిని ఇంకా మాట్లాడితే కనుక ఇంకా వ్యతిరేకత కూడగట్టుకున్నాను అవుతాను, నా పార్టీ ఓటమికి 2029 కూడా పునాదులు వేసుకున్నట్టు అవుతుంది అనేది ఇప్పుడు గ్రహించుకుని ఆయన మొన్న పిఠాపురం వెళ్ళినప్పుడు కూడా ఆయన మీద వ్యక్తిగత విమర్శలు చేయకుండా, పవన్ కళ్యాణ్ గారు పాపం సినిమా యాక్టర్, ఆయనకు తెలియదు, చంద్రబాబు నాయుడు గారు ఉచ్చులో ఇరుక్కుపోయి ఆయన వెంట నడుస్తున్నాడు, ఈయనకి ఎప్పటికీ కూడా ఆయన దగ్గర ఇంకా ఇంతకు మించి ప్రమోషన్ దొరకదు అన్నట్టు మళ్ళీ అక్కడ కూడా కొన్ని మాటలు మాట్లాడాడు. ఈయన పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురంలో విమర్శించడం అనేది ఆత్మహత్య సదృశ్యం సమానం అనేది ఇప్పుడు ఆయనకి అర్థమైంది. కాబట్టి ఇక ఆయన జోలికి వ్యక్తిగతంగా వెళ్ళకూడదనేది పార్టీ క్యాడర్ కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడనేది చెప్తున్నారు. అది మనకు కనపడుతుంది కూడా, ఎవరు కూడా వ్యక్తిగతంగా విమర్శించట్లా. ఇవాళ ప్రతిపక్ష నాయకుడు హోదా లేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉంటే, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో, ఆల్మోస్ట్ ముఖ్యమంత్రి అంత హోదాలో ఈయన పవన్ కళ్యాణ్ గారు ఉండటం అనేది ఆయనకి ఎలాంటి దెబ్బ అనేది మనం చెప్పక్కర్లేక, పట్టుగొడ్లో చెప్పు పెట్టి కొట్టినంత చెప్పు దెబ్బలండి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. మన అంకిత, మన వీక్షకులు కూడా నమస్కారం.